టు గీతా కిచెన్. ఈరోజు మనము బియ్యం పిండితోటి ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాము. బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ బియ్యం పిండి వేసుకుందాము. మనం ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు, అంటే 1 కప్పుకి కొంచెం తక్కువ అన్నమాట. 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకుందాము, బాంబే రవ్వ. ఇది మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యాప్సికమ్ తీసుకోవాలి, ఇది కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ తురిమి వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పిండిలో. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయకుండా కొన్ని పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి అరగంట సేపు పిండిని నాననిస్తాము. మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట పాటు పిండి చక్కగా నానింది. మూత తీసి దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వంట సోడా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ పైన పెనం పెట్టుకున్నాను. పెనం వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి ఈ విధంగా రుద్దుకోవాలి పెనం మీద. రుద్దుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని వేసుకుందాం. రెండు గంటలు వేసుకున్నాను. ఈ విధంగా వదిలేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము ఒక 3 నిమిషాల పాటు. 2-3 నిమిషాల తర్వాత మూత తీయాలి. మూత తీసి ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి. వేసుకోవాలి పైనుండి. మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి పిండిని. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి పైనుంచి నట్టు తీసేయాలి. తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. బియ్యం పిండి అట్టు చాలా బాగా వచ్చింది. కోటి కూడా ఇదే విధంగా వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. పిండిని ఒకసారి కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. వేసే ప్రతిసారి పిండిని కలుపుతుండాలి, కలిపి వేస్తుండాలి. పైనుంచి ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి మూత పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన పిండిని అన్నీ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బియ్యం పిండితోటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయింది. ఇది ఒక ప్లేట్లో పెట్టుకుందాము. బియ్యం పిండితోటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి. మనం తయారు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని టమాటా సాస్తో కానీ లేదా ఏదైనా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది.